హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. అలాగే ఎగ్ కర్రీ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి కాకరకాయలు సన్నగా కట్ చేసి పెట్టానండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయ, జీలకర్ర అండి. ఇవన్నీ కూడా నేను లైట్గా ఫ్రై చేసి పెట్టాను అనమాట. వేడిగా ఉంది మిక్సీ పట్టడానికి. కాకరకాయలకి కారం అండి ఇదైతే. సో ఇది వచ్చేసి ఎగ్ కర్రీలోకి టమాటా అండ్ ఆనియన్స్ అండి. ఇది వచ్చేసి కాకరకాయలోకి ఆనియన్స్ కట్ చేసి వేస్తాం కదా, అదండి. ఇలా సన్నగా కట్ చేసి పెట్టానండి. సో ఇక్కడ వచ్చేసి ఎగ్ బాయిల్ అవుతుందండి. ఇక్కడ రైస్ అయితే నానబెట్టేసానండి, నానుతుంది. రైస్ అయితే నానుతున్నాయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గోంగూర పచ్చిపప్పు కర్రీ చేస్తున్నానండి. దీన్ని ఒక 2 times కడిగేసి నానబెట్టానండి. నానుతుంది పచ్చిపప్పు అయితే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గోంగూర కడిగేస్తున్నాను. గోంగూర పచ్చిపప్పు కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజైతే నేను ఇవన్నీ చేస్తున్నానండి. సో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో చూసి లైక్ ఇవ్వండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు లైక్ ఇవ్వండి. వీడియో మొత్తం ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కాకరకాయలకి కారం అనేది చెప్పాను కదా, చూడండి. ఇందాక ఎండుమిర్చి, కొబ్బరి, వెల్లుల్లిపాయ, జీలకర్ర అవన్నీ లైట్గా ఫ్రై చేసి వేసాను కదా, అది కొంచెం మిక్సీ పట్టిన తర్వాత తెల్ల నువ్వులండి, నువ్వులు కూడా వేసేసి ఫ్రై చేయాలన్నమాట. కాకరకాయలకి చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఆవాలు, జీలకర్ర, చిన్నులపాయ, ఎండుమిర్చి అండ్ షాజీరా వేసానండి. ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి అండ్ కరివేపాకు. సో లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా. షాజీరా వేస్తే గోంగూరలోకి చాలా బాగుంటుందండి. సో ఇది వచ్చేసి ఎగ్ కర్రీ అండి. పచ్చిపప్పు, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసానండి. అవన్నీ వేసేసి తర్వాత లైట్గా ఇంగు వేయాలండి, టేస్ట్ బాగుంటుంది కదా. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవడానికి మనం సాల్ట్ వేసుకోవాలి. సో అన్నీ ఇలా కలిపేసేసి దీనిలోకి మనం సరిపడినంత కారం వేసుకోవాలి. నేనైతే 1 spoon వేసుకున్నానండి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసేయాలి. ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి కొంచెం కారం తక్కువ ఉండాలి, లేకుంటే కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఎందుకంటే ఎగ్ కర్రీ కాబట్టి స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా మొత్తం ఒకసారి కలిపేసేసి ఎగ్స్ అయితే వేసుకున్నాను.
సింపుల్గా మూత పెట్టేసాను. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఆవాలు, జీలకర్ర, చిన్నులపాయి, ఎండుమిర్చి అండ్ షాజీరా వేసానండి. ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి అండ్ కరివేపాకు. సో లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా. షాజీరా వేస్తే గోంగూరలోకి చాలా బాగుంటుందండి. సో దీనిలోకి సరిపడినంత కారం అండ్ రాళ్ళ ఉప్పు అండి. నేనైతే అదే యూజ్ చేస్తాను. ఎప్పుడైనా సాల్ట్ యూజ్ చేస్తానండి. అది వేసేసి కొంచెం పసుపు వేసేసి మనకి ఎంత కావాలి అనేది చూసుకోవాలండి. ఈ గోంగూరలోకి మాత్రం షాజీరా వేయాలండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. కర్రీ అయితే చూడండి ఎలా వచ్చిందో. గోంగూర కర్రీ అయితే అయిపోయిందండి. చూసారు కదా దగ్గర పడింది. దీనిలోని కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకుందాం. సో ఇలా యాపిల్ అండి, ఒకటి యాపిల్ అయితే కట్ చేసి పెట్టాను. సో ఇదైతే గోంగూర పచ్చిమిర్చి చట్నీ చేస్తున్నానండి. డిఫరెంట్గా చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను అనేది చూడండి. గోంగూరని శుభ్రంగా కడిగేసానండి. కడిగేసి దానిలోనికి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసాను. మనకి కారం ఎంత కావాలనేది చూసుకోవాలన్నమాట. సో దానిలోకి వచ్చేసి ఇలానే ఆయిల్ వేయాలండి. దీనిలోనే కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం లైట్గా పసుపు, ఇక్కడ చూడండి జీలకర్ర, వెల్లుల్లిపాయ వేయాలండి. సో ఇవన్నీ కలిపేసేసి పొయ్యి మీద పెట్టి లైట్గా ఉడకబెట్టాలి. కొంచెం తర్వాత చూపిస్తాను. సో ఇదైతే పెరుగు చట్నీ అండి. ఆనియన్స్, కొత్తిమీర, ఒకటి పచ్చిమిర్చి వేస్తానండి పెరుగు చట్నీ. సో ఇక్కడైతే రైస్ పెట్టానండి. రైస్ అయితే ఉడుకుతుంది. ఇక్కడైతే గోబీని శుభ్రం చేసి వేడి నీళ్ళు వేసానండి. వేడి నీళ్ళు వేసి ఒక 10 నిమిషాల నుంచి తీసేసి దానిలోని సాల్ట్ వేసాను, కార్న్ఫ్లోరు ఒక స్పూన్ బియ్యం పిండి వేసాను, కరివేపాకు వేసాను, ఒక స్పూన్ మైదా వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, జీలకర్ర, షాజీరా కూడా వేయాలి, అలాగే జీడిపప్పు కూడా వేసాను. బాగుంటుంది, జీడిపప్పు వేస్తే బాగుంటుంది. కొంచెం వాటర్ పోసి మిక్స్ చేసేసి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత ఫ్రై చేయాలి.